అందరికీ నమస్కారం. నీట్ అభ్యర్థుల యొక్క సమస్యలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ తరపున నేను వారికి ఒక విజ్ఞప్తిని చేస్తున్నాను. గత సంవత్సరం నూతనంగా ఏర్పడినటువంటి మెడికల్ కాలేజీల్లో సగం సీట్లను పేమెంట్ సీట్లుగా మారుస్తూ 107, 108 నంబర్లు గల జీవోలను గత ప్రభుత్వం జారీ చేసింది. ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ క్రమంలో అనేక ప్రజా సంఘాలు మాకు అండగా నిలబడ్డాయి. అంతేకాకుండా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఆ తర్వాత బీజేపీ నాయకులు కానివ్వండి, మాకు ఆ రోజు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ ప్రభుత్వం కొంత మొండిగా వ్యవహరించి ఆ జీవోలను రద్దు చేయలేదు. ఇవాళ అదే జీవోలు అమల్లో ఉన్నాయి. కాబట్టి ఆ జీవోలు కనుక అమలు అయినట్లయితే ఈ కొత్తగా ఏర్పడినటువంటి 5 కాలేజీల్లోనూ రాబోయే కాలేజీలో కూడా సగం సీట్లను పేమెంట్ సీట్లుగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు గతంలో అది జరిగింది. కాబట్టి దానికోసం అని చెప్పేసి విద్యార్థుల తరపున హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. అయితే ఈ రోజున హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున గత విధానాన్నే మేము కంటిన్యూ చేస్తాము, అమలు చేస్తామనే విధంగా వారు హైకోర్టుకి ఈరోజు తెలియజేయడం జరిగింది. అయితే దీని గురించి మేము ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని, తర్వాత నారా లోకేష్ గారికి ఒక మెయిల్ కూడా పెట్టడం జరిగింది. అయితే వారి నుంచి మాకు ఎటువంటి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. గతం గురించి మనం ఆలోచించినట్లయితే ఫాతిమా మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ యొక్క వైద్య విద్యార్థులకు అండగా నిలబడ్డారు. దానితో వారి యొక్క సమస్య అనేది సాల్వ్ అయింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రతి మెడికల్ విద్యార్థి కూడా వారికి ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే అది సాల్వ్ అవుతుందనే ఒక నమ్మకం ఇవాళ వైద్య విద్యార్థుల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు స్పందించి ఈ అనేక మంది ఇవాళ డబ్బు లేక విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో వీళ్ళు మంచి మెరిట్ వచ్చేసి వాళ్ళకి సీట్లు రాకుండా అదే సీట్లనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లనే బి కేటగిరీ అని చెప్పేసి 12 లక్షలకి సంవత్సరానికి, అదే ఎన్ఆర్ఐ కోటా కింద సంవత్సరానికి 20 లక్షలకి అమ్మే విధానాన్ని మీరు పూర్తిగా వ్యతిరేకించేసి జీవో నంబర్ 107, 108లను రద్దు చేసేదానికి మీరు మాకు సహకరించవలసిందిగా, మీ అండతోనే ఇవి రద్దు అవుతాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీట్ అభ్యర్థులు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానివ్వండి పూర్తిగా విశ్వసిస్తున్నారు. కాబట్టి వారి యొక్క ఆశలను మీరు నెరవేరుస్తారని చెప్పేసి ఈ నీట్ అభ్యర్థులకు అండగా నిలబడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.